ఈ ఛానల్లో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నాను, ప్రపంచానికి నీ డ్రీమ్స్తో పని లేదు. ప్రపంచానికి వాల్యూ కావాలి, వాల్యూ ఇచ్చిన వాడికే పైసా. Sit down together at the table of brotherhood. I have a dream. Nobody's coming to save you. కాపాడటానికి ఎవడు రావట్లేదు, రాడు. That one day on the red hills of Georgia, sons of former slaves and the sons of former slaves. రెండు విషయాలు. ఒకటి, నువ్వు 20sలో ఉన్నావు. రెండు, ఇండియాలో ఉన్నావు. మేబీ అనుకుందాం. మూడు, ఈ వీడియో చూస్తున్నావు అంటే నీకు అందరిలాగే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. ఆ ఒక్క విషయంలో నువ్వు అందరితో సమానం. ఈ మూడు విషయాలు కలిసే చోట మీరున్నారంటే నేను నా లేట్ 20sలో ఉన్నా అని అర్థం. అండ్ ఐఎమ్ సో జెలస్ ఆఫ్ యూ బ్రో. సో జెలస్ ఆఫ్ యూ. చాలా సింపుల్ అబ్బా. మీకున్న ఎనర్జీకి, ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్, ఆపర్చునిటీ, రిసోర్సెస్ కలిపితే నీ లైఫ్కి ఎన్లెస్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఈ వీడియోలో ఆ పాసిబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దానికంటే చాలా ఇంపార్టెంట్, వార్నింగ్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. మీరందరూ చేసే పెద్ద మిస్టేక్, అది నువ్వు మిస్ అయితే నువ్వు నీ లైఫ్ డిస్ట్రాయ్ చేసుకున్నట్టే. అదేంటో నేను చెప్పే ముందు నువ్వు రెండు విషయాలు రియలైజ్ అవ్వాలి. నోబడీస్ కమింగ్ టు సేవ్ యూ. కాపాడటానికి ఎవడు రావట్లేదు, రాడు. నీ పేరెంట్స్ రారు. నీ డిగ్రీ గురించి నీకు తెలిసిందే. గవర్నమెంట్ అంటావా, వాళ్ళది వాళ్ళకి అర్థం కావట్లేదు పాపం. యు ఆర్ యువర్ ఓన్ సేవియర్. యాక్సెప్ట్ ఇట్ టుడే ఆర్ రిగ్రెట్ ఇట్ టుమారో. డ్రీమ్స్ నీ బిల్స్ పే చేయో, నీ స్కిల్స్ పే చేస్తాయి. ఈ ఛానల్లో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నాను, డ్రీమింగ్ ఈజ్ చీప్. మిలియనర్ బై 25, హౌస్ బై 28, రిటైర్ బై 40. కానీ ప్రపంచానికి నీ డ్రీమ్స్తో పని లేదు. ప్రపంచానికి వాల్యూ కావాలి, వాల్యూ ఇచ్చిన వాడికే పైసా. ఫైండ్ రియల్ ప్రాబ్లమ్స్, లెర్న్ రియల్ స్కిల్స్, క్రియేట్ రియల్ సొల్యూషన్స్. నువ్వు ఒకరి లైఫ్లో యాడ్ చేసే వాల్యూయే మనీ. వాల్యూ ఈక్వల్ టు మనీ. ఇందా నేను అన్నాను కదా, మన వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఉందని. అది నేను ఇప్పుడు చెప్పే విషయమే. అండ్ ఈ రెండు విషయాలు కనెక్ట్ అవుతాయి. ఇవాళ చాలా మంది యూత్ ఎవరైతే 20sలో ఉన్నారో స్టాక్ మార్కెట్ అండ్ అదర్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకో వైపు ఈజీ మనీ అండ్ బెట్టింగ్ యాప్స్. ఇఫ్ యూ ఆస్క్ మీ, నా దృష్టిలో రెండు బూతులే. ఎర్లీగా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేస్తే మీ డబ్బులు కాంపౌండ్ అవుతాయి అనేది ఫ్యాక్ట్. అండ్ నేను అది డినై చేయట్లేదు. కానీ నీ ఏజ్కి నీకు మనీ కంటే బెటర్ రిసోర్సెస్ ఉంది. దాన్ని నీకు ఎనర్జీతో కలిపితే నీకు వచ్చే గ్రాఫ్ ఖచ్చితంగా మార్కెట్ గ్రాఫ్ కంటే ఎక్కువ ఉంటుంది. యూ కెన్ బీట్ ద ఫైనాన్షియల్ మార్కెట్స్. ఆ రిసోర్సెసే నీ టైం. రైట్ నౌ యువర్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ యువర్ టైం. కానీ దాన్ని చాలా మంది వేస్ట్ చేస్తున్నారు. ఆబ్వియస్గా ఒక రీజన్ అయితే మొబైల్ స్క్రీన్స్. మనం డైలీ స్పెండ్ చేసే అవర్స్ అన్ని సేవ్ చేస్తే కొన్ని ఇయర్స్ మిగిలిపోతాయి లైఫ్లో. ఈ ఫ్యాక్ట్ మనందరికీ తెలిసిందే. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ వేస్టింగ్ టైం కూడా ఉంది. దాని గురించి నేను మిమ్మల్ని వార్న్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా మందికి అఫెన్సివ్గా అనిపించవచ్చు, చాలా జడ్జ్మెంటల్గా అనిపించవచ్చు. బట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. ఇవాళ ఒక మెజారిటీ ఆఫ్ యూత్ గిగ్ ఎకానమీలో పడిపోయింది. అంటే బైక్ ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ సర్వీసెస్ అండ్ వాటి సిమిలర్గా ఉండే రకరకాల యాప్స్. అండ్ నేను అర్థం చేసుకోగలను, జాబ్ మార్కెట్స్ బాగాలేవు, మీ ఫైనాన్షియల్ కండిషన్స్ బాగాలేవు, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ హెవీగా ఉన్నాయి, అదర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కానీ నా బిగ్గెస్ట్ ప్రాబ్లం గిగ్ ఎకానమీ కాదు, అక్కడ ఉండిపోవడం నా ప్రాబ్లం. లైఫ్లో అందరు ఏదైనా లాంగ్ టర్మ్ సస్టైనబుల్ బిల్డ్ చేయాలని నేను నమ్ముతాను. గిగ్ ఎకానమీ నీకు ఆ లాంగ్ టర్మ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ ఇవ్వదు బ్రో. దట్ ఈస్ రియాలిటీ. 20sలోనే జనాలు క్రైమ్ చేస్తారు, కంపెనీలు పెడతారు, ప్రేమిస్తారు, ఫెయిల్ అవుతారు, ఫిజిక్స్లో కొత్త ఫార్ములాస్ కనిపెడతారు, వర్స్ట్ ఫ్యాషన్ టిప్స్ ఫాలో అవుతారు, దేవుడు నమ్ముతారు లేదా తిడతారు, అన్నీ వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతారు. 20s ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఏజ్ అండ్ యూ హ్యావ్ ప్యూర్ ఎనర్జీ. నువ్వు ఆ టైం అంతా తీసుకెళ్ళి ఎవడికో హెల్మెట్లో పెట్టి ఇచ్చేస్తావంటే ఆలోచించాలి బ్రో. బైక్ రైడింగ్ లాంటి గిగ్ ఎకానమీలో స్పెండ్ చేసే టైం నీకు తిరిగి రాదు. అండ్ దాని నుండి నీకు 1% స్కిల్ కూడా రాదు. మహా అయితే నీకు వెనకాల కూర్చున్న వాళ్ళు ఒక అంకులు, ఒక ఆంటీ, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరిచయం అవుతాడు. వాళ్ళు చెప్పే వాళ్ళ బయోగ్రఫీ, వాళ్ళ శాలరీ గురించి, వాళ్ళ ఆఫీస్ స్టోరీలు నీకు గుర్తుంటాయి. అంతకంటే ఏం జరగదు. నీ టైంని స్కిల్ నేర్చుకోవడానికి వాడు. ఇందాక చెప్పినట్టు ట్రై టు మేక్ యువర్ సెల్ఫ్ వాల్యుబుల్. నీ దగ్గర వాల్యూ ఉన్నప్పుడు మనీ ఆటోమేటిక్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్ అండ్ పేషెన్స్. దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ వన్ ఇంటూ తెలుగు యువత. నీ టైంని కాంపౌండ్ అయ్యే స్కిల్స్ మీద పెట్టు. నువ్వు ఈ గిగ్ ఎకానమీస్లో ఇచ్చే అదే టైము నీ పైన నీ స్కిల్ పైన పెడితే లాంగ్ టర్మ్లో అది 20 to 20 times రిటర్న్స్ ఇస్తుంది. నీకున్న టైం అంతా, ఎనర్జీ అంతా ఆ స్కిల్ బిల్డింగ్ పని పెట్టు. బైక్ రైడ్లు స్కేల్ అవ్వవు, బెట్టింగ్ స్కేల్ అవ్వదు, మైండ్లెస్ డేటా ఎంట్రీ జాబ్లు స్కేల్ అవ్వవు, ఎడిటింగ్, కోడింగ్ స్కిల్స్, రైటింగ్ లాంటి స్కిల్స్ స్కేల్ అవుతాయి, కాంపౌండ్ అవుతాయి. అండ్ నీ 20sలో నిన్ను నువ్వు అనవసరంగా లాక్ చేసుకోవడానికి బిగ్గెస్ట్ రీజన్ లోన్స్. ఇవన్నీ నీకు ముక్కు మోతే లేని ఏ యాప్స్ అయినా నీకు లోన్ ఇస్తుంది. కానీ దానికి కట్టాల్సిన ఇంట్రెస్ట్ వల్ల నీ టైం అంతా లాక్ అయిపోద్ది, వేస్ట్ అయిపోద్ది. ఒక ఐఫోన్ కొన్నాక దానికి ఈఎంఐ కట్టడానికి అనవసరమైన పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళ స్టోరీస్ చాలా విన్నా, చాలా చూశాను. బట్ ఎర్న్ యువర్ మనీ ఇన్ ద రైట్ వే బ్రో. దట్ ఈస్ యువర్ హార్డ్ వర్క్. నాకు ఇది చెప్పాలని లేదు, బట్ నాకు ఎందుకో చాలా సాడ్గా అనిపించింది. ఫోన్ పోయింది. నాకు తెలిసిన ఒక అబ్బాయిది ఒక ఫోన్ పోయింది. అండ్ హీ హ్యావ్
నైస్ స్కిల్స్, లైక్ ఎడిటింగ్ స్కిల్ ఉంది, డీసెంట్గా వచ్చు, డీసెంట్ చేస్తాడు. సమ్హౌ తన ఫోన్ పోయింది. సో తను ఏం చేశాడంటే ఆ ఫోన్ కొనుక్కోవడానికి సగం ఏమో ఈఎంఐలో కొన్నాడు, ఇంకో సగం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ బావ దగ్గర డబ్బులు తీసుకొని ఫోన్ కాస్ట్ వచ్చేసి 40,000 50,000 సంథింగ్. వాట్ హీ డిడ్ టు రీపేట్, వాళ్ళ ఊర్లో క్యాటరింగ్కి వెళ్ళాడు, క్యాటరింగ్ సర్వీసెస్. ఐ ఫెల్ట్ సాడ్ హియరింగ్ దట్. అరే, ఇఫ్ యూ రియలీ బిలీవ్డ్ ఇన్ యువర్ స్కిల్, ఇఫ్ యూ రియలీ వర్క్డ్ ఆన్ యువర్ ఎడిటింగ్ స్కిల్, దాన్ని నువ్వు నమ్ముంటే, దాన్ని అవుట్సోర్స్ చేసి ఉంటే, దాని మీద కొంచెం బుర్ర పెట్టుంటే, యూ షుడ్ హావ్ ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ స్కిల్. నువ్వు క్యాటరింగ్కి వెళ్ళి నీ ఎనర్జీ పెట్టి, టైం పెట్టి, ఐ డోంట్ నో బ్రో, మనీ సంపాదించి అది రిపే చేయటం ఐ డెంట్ ఫీల్ రైట్. అస్సలు నాకు 1% కూడా కరెక్ట్ అనిపించలే. లోన్స్కి, క్రెడిట్ కార్డులు, ఈఎంఐలకు ఉండే బెనిఫిట్స్ వాడుకుంటాయి, బట్ పర్సనల్లీ ఐ డోంట్ ఫీల్ దిస్ ఈజ్ రైట్ టైం ఫర్ ఎనీ వన్ ఇన్ దర్ 20s. ఫ్లెక్స్ చేయాలి, షో ఆఫ్ చేయాలి, సొసైటీలో ఫ్రెండ్స్లో ఫిట్ అవ్వాలి అనే చిన్న ఎమోషన్ ఆపుకుని మనం పక్కన పెడితే నువ్వు ఖచ్చితంగా ఒక 0.1%లోకి వెళ్ళిపోయినట్లే. అలా అని అసలు డబ్బులు స్పెండ్ చేద్దాం చెప్పట్లేదు, అనట్లేదు. మంచి ఫుడ్, మంచి మ్యాటర్స్ పైన, మంచి ఎడ్యుకేషన్ పైన, అండ్ ఎప్పుడైనా కుదిరితే మంచి ట్రావెల్ అండ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఖర్చు పెట్టచ్చు. ఐ డెఫినెట్లీ రికమెండ్ ఇట్. 10 రకాల బట్టలు అనవసరంగా కొనుక్కోవడం కంటే ఒక బ్లాక్ టీషర్టు, కాకి కలర్ ప్యాంటు చాలా సుఖం. అండ్ నేను రీసెంట్గా మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే, లైఫ్ని బ్రాడ్ వేలో కాకుండా, ఆ మోటివేషన్ వేలో కాకుండా, ఒక స్పెసిఫిక్ వేలో, ఒక స్పెసిఫిక్ నెంబర్తో చూడటం స్టార్ట్ చేయండి. లైక్ సినిమాలో చూడంగానే అట్లాంటి ఇల్లు కొంటా, ఇలాంటి కారు కావాలి, ఆ బైక్ కొంటా, అంత డబ్బులు సంపాదిస్తా, ఎక్కువ డబ్బులు సంపాదిస్తా, ఎక్కువ కాదు, స్పెసిఫిక్ నెంబర్. దట్ గోల్, దట్ నెంబర్ షుడ్ బి రియలిస్టిక్. అంటే నీకున్న స్కిల్కి, నువ్వు ఉన్న ఫీల్డ్కి, నువ్వు చూస్ చేసుకునే ఫీల్డ్, ఇట్ షుడ్ మ్యాచ్ టు యువర్ గోల్స్. ఆ స్పెసిఫిక్ నెంబర్ లేకపోతే ఆ మోటివేషన్ పడి దబ్బైపోతాం. హౌ మచ్ ఫర్ నీడ్స్, హౌ మచ్ ఫర్ వాంట్స్, హౌ మచ్ ఫర్ ఇన్వెస్టింగ్, హౌ మచ్ ఫర్ స్కిల్ బిల్డింగ్, ఇవన్నీ క్లియర్గా లేకపోతే, ఆ గోల్ అండ్ చిన్న చిన్న మైల్ స్టోన్స్ కింద రీచ్ చేయలేకపోతే ఎప్పటికీ మనం ఇంతే ఉంటాం, ఇలాగే ఉంటాం, అచీవ్ చేయలేం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డబ్బులు ఎర్న్ చేయడంలో తప్పులేదు బ్రో. మనం జనరల్లీ ఒక ఒపీనియన్ చూస్తాం, డబ్బు ఉందంటే ఒక నెగిటివ్ లెన్స్లో చూడడం స్టార్ట్ చేస్తాం. సొసైటీలో అది ఒక నార్మల్ కండిషనింగ్ అయిపోయింది. నువ్వు ఈ ఏజ్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎర్న్ చేయడం తప్పు కాదు, తప్పుడు దారిలో డబ్బులు సంపాదించడం ఈజ్ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఎథిక్స్ ఆర్ సూపర్ ఇంపార్టెంట్. నువ్వు ఏదైనా చేయ లైఫ్లో, జాబ్ చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావా, సర్వీస్ చేస్తున్నావా, డజంట్ మ్యాటర్, ఎథిక్స్ ఆర్ ద మోస్ట్ ప్రియారిటీ. అండ్ మేము కూడా ఇయర్ బిజినెస్లో హ్యూజ్ ఫినాన్షియల్ బ్లోస్ తిన్నాము బికాస్ ఆఫ్ సమ్వన్ ఎల్స్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్. సో నువ్వు ఏం చేసినా చేయకపోయినా ఎవరిని హర్ట్ చేయమాకండి, ఈజీ దారిలోకి పోమాకండి. ఈ ఒక్క విషయం ఫాలో అవ్వగలిగితే యు ఆర్ ఆల్రెడీ హెడ్ ఆఫ్ 99.9% పీపుల్ ఇన్ ద వరల్డ్. ఈ వీడియో అయిపోయాక ఇంటర్నెట్లోకి వెళ్ళి వీలైనంత డీప్ రీసెర్చ్ చేయండి. ఏదన్నా ఇండస్ట్రీ తీసుకోండి, ఏదైనా స్కిల్ తీసుకోండి, జస్ట్ గో డీప్ ఇంటూ ఇట్. వీడియోలు చూడండి, చదవండి, రైట్ యువర్ ఇన్సైట్స్, రైట్ యువర్ ఆపర్చునిటీస్. మన దగ్గర ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇప్పుడు మీ చుట్టూతా ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయని. ఎందుకంటే ఇప్పుడున్న ఏఐ ఏజ్లో, ఇంటర్నెట్ ఏజ్లో నీకున్న ఇంట్రెస్ట్కి అండ్ బయట ఇప్పుడు చేంజింగ్ టైమ్స్లో ఉన్న మార్కెట్కి బెస్ట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. చాలా అన్ట్యాప్డ్ ఆపర్చునిటీస్, అన్ట్యాప్డ్ ఏరియాస్ చాలా ఉన్నాయి, కానీ మనం దాన్ని చూడాలి, ట్యాప్ చేయాలి. నా రేడార్లో ఉన్న కొన్ని ఏరియాస్ ఏంటంటే కాంటెంట్ క్రియేషన్ స్పేస్. అంటే కాంటెంట్ క్రియేటర్ అవడం కాదు, ఒక కాంటెంట్ క్రియేటర్ వెనకాల ఒక బిజినెస్, ఒక మ్యాన్ పవర్, ఒక సిస్టమ్స్ ఎట్లా బిల్డ్ చేస్తారు, కాంటెంట్ క్రియేషన్ వెనకాల ఉండే టీమ్ ఉంటుంది చూస్తారు, బ్యాక్ అండ్ టీమ్, దాంట్లో ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఒక బిజినెస్ ఎలా బిల్డ్ చేస్తారు, హౌ దే మేక్ మనీ, వాట్ కైండ్ సర్వీసెస్ దే కెన్ ప్రొవైడ్ టు మార్కెట్, ఇట్లాంటి ఎక్స్ప్లోర్ చేయండి. సెకండ్ వన్, ఏ టూల్స్ అండ్ కోడింగ్ బేస్డ్ ఆపర్చునిటీస్ ఇన్ టెక్. 3, మోడర్న్ డే అగ్రికల్చర్. మోడర్న్ డే అగ్రికల్చర్ అంటే యూత్ ఇవాళ 20s లో మనం అగ్రికల్చర్ చేస్తే ఎలాంటి అప్రోచెస్ తీసుకుంటాం, ఆర్గానిక్ ఫార్మింగ్కి, నేచురల్ ఫార్మింగ్కి, దట్ ఆపర్చునిటీస్. 4, ఫుడ్ బిజినెస్లో ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. 5వది, బోరింగ్ ఓల్డ్ బిజినెస్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, కిరాణా కొట్లు, మీ ఊర్లో ఉండే బొటిక్లు, సలూన్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఓల్డ్ బిజినెసెస్. అంటే ఎప్పటి నుంచో మనం చూసిన బిజినెస్లో ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇమీడియట్గా ఇప్పుడు చిన్నదో పెద్దదో నువ్వు ఏం చేయగలవు అంటే, ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ఈ 5 ఇండస్ట్రీస్లో వాట్ ఈస్ సంథింగ్ బిగ్ ఆర్ స్మాల్ యూ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ. ChatGPT సమ్మరైజ్ చేయి, టేక్ ఇన్సైట్, ఆ సమ్మరీ తీసుకొచ్చి ఇక్కడ కమెంట్లో పేస్ట్ చేయి, డిస్కషన్ స్టార్ట్ చేయి వేరే వాళ్ళతో, అండ్ రైట్ యువర్ ఒపీనియన్స్, థాట్స్ అబౌట్ ఇట్. ఆ ఇండస్ట్రీ నిజంగా వర్తా కాదా, వ్యాలిడేట్ యువర్ ఐడియా. మేబీ యూ విల్ ఫైండ్ రైట్ పార్ట్నర్. కమెంట్ బాక్స్ లో మన కమ్యూనిటీలో నీకు ఒక పార్ట్నర్ దొరకచ్చు, ఒక ఫ్రెండ్ దొరకచ్చు, అండ్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు వర్క్ విత్ సమ్మన్. గుర్తుంది కదా, ఇక్కడ ఏది చేసినా గుంపులుగానే చేద్దాం, గుంపులుగానే ముందుకు పోదాం. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. దాని తర్వాత ఈ వీడియో గురించి మీ ఒపీనియన్, థాట్ అండ్ ఐడియాస్ ఉంటే షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ 20s ఫేజ్ దాటి ముందుకెళ్ళి యూఎస్లోనో యూకేలో ఇంకెక్కడో ఉండి జాబ్స్, కెరియర్స్ పర్సూ చేస్తుంటే, ప్లీజ్ గివ్ అస్ యువర్ ఇన్సైట్స్ అండ్ ఐడియాస్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ఎస్పెషల్లీ ఫర్ 20s కిడ్స్. సో అది బాగా హెల్ప్ అవుతుంది అందరికీ. అందరం ఒక చేద్దాం, కొంచెం మన తెలుగు స్పేస్ని ఒక 0.1% చేంజ్ చేద్దాం, సొసైటీకి కాంట్రిబ్యూట్ చేద్దాం. సో అది వాళ్ళ పాడ్కాస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే టైంకి ఇక్కడే కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్ అండ్